పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ లేఖనం శ్రద్ధగా గమనించండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనివాడు ధన్యుడు. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, సమయం కొంచెం ఉంది కనుక నేను నేరుగానే వాక్య ధ్యానానికి మేము తీసుకుని వెళ్తున్నాను. విశ్వాస జీవితం అన్నది సరదాగా ఆటలాడుకునేటువంటి పద్ధతి కాదు. కుదిరినప్పుడు భక్తి చేద్దాం, వీలైతే భక్తి చేద్దాం, అవకాశం ఉంటే భక్తి చేద్దాం అని టైం పాస్ కోసం, కాలక్షేపం కోసం చేసే భక్తి కాదు విశ్వాస జీవితం. విశ్వాస జీవితాన్ని పందెం రంగంతో పోల్చారు. విశ్వాస జీవితాన్ని యాత్రతో పోల్చారు. విశ్వాస జీవితము అందమైనటువంటి కట్టడమును కట్టుకొనుటతో పోల్చారు. ఒక ఇల్లు కట్టేవాళ్ళు సరదాగా కడితే కుదరదు. చాలా సీరియస్గా దానికి సంబంధించినటువంటి పదార్థాలు, డబ్బులు, మనుషుల దాన్ని ఏమంటారు, సహాయం చేసే విధానం, మ్యాన్ పవర్, అంచనా ప్రకారం సమకూర్చుకొని సమయానుకూలంగా దాన్ని కడితేనే నివాసయోగ్యమైన ఇల్లు అవుతుంది. కుదిరినప్పుడల్లా, నచ్చినప్పుడల్లా ఎలాగోలా కట్టేస్తే, పునాది వేసి 10 ఏళ్ళు వదిలేసి, గోడలు కట్టేసి 20 ఏళ్ళు వదిలేసి, స్లాబ్ వేసి ప్లాస్టిక్ లేకుండా 25 ఏళ్ళు వదిలేస్తే దాని టైం అయిపోద్ది. నువ్వు శుభ్రం చేసుకుని అందులోకి వెళ్ళేసరికి అది పడిపోయే పరిస్థితి వస్తుంది. దేన్ని ఎంత టైంలో కట్టాలో అంత టైంలో కట్టాలి. విశ్వాస యాత్ర నచ్చినప్పుడు చేసేది కాదు. దానికి ఒక సమయం ఉంది. అక్కడికి ఏ టైంలో వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతేనే చూడగలిగే సంగతులు చూస్తాం. ఇక్కడ దేవాలయాల దర్శనం అయితే ఆ సమయంలో వెళ్తేనే దేవాలయాలు దర్శించగలుగుతారు. అందుకని మన సమాజంలో ఉన్న సహోదరులు కొన్ని సీజన్లోనే యాత్రలు చేస్తారు, ఆధ్యాత్మిక యాత్రలు. ఆ సీజన్లోనే అక్కడికి వెళ్ళాలి. లేదంటే నాకు ఇప్పుడు కుదిరింది ఏంటి, వెళ్ళి నా ఉపయోగం ఉంది. అలాగే విశ్వాస జీవితాన్ని పందెపు రంగంతో పోల్చారు. పందెపు రంగం అంటే కాంపిటీషన్. అందరూ మిలిటరీకి వెళ్తున్నారు, మనం మిలిటరీకి వెళ్ళిపోయాం అనుకోండి, అక్కడ పోటీలో గెలవగలగాలి, పరుగుల పందులో గెలవాలి, బరువులు ఎత్తడంలో గెలవాలి, చేతుల దారుణ్యం, నడుము దారుణ్యం, వాటి కెపాసిటీ చూపించడానికి పుల్లప్స్, పుషప్స్ తీయగలగాలి, సిట్అవుట్స్ తీయగలగాలి. ఇదంతా ఉంటే చాలా లోపల ఆరోగ్యం. మిలిటరీకి వెళ్ళిన సరదాగా చెట్లు ఆఫీసులో ఏసీలో కూర్చోడు కదా, యుద్ధంలో ఉంటాడు. యుద్ధం వచ్చినా రాకపోయినా ప్రతిరోజు యుద్ధానికి సిద్ధమై ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. మిలిటరీ అంటే ప్రాణం ఇవ్వడానికి వెళ్ళడం, అందుకోసం తగినటువంటి సమర్పణ. ఎలాగాని జుట్టంతా ఎందుకు కత్తిరించేస్తారనుకుంటున్నారు? నువ్వు జుట్టు కత్తిరించుకునే టైం కూడా వేస్ట్ చేయకూడదని. జుట్టు కత్తిరించుకొని కటింగ్ వేయడానికి ఏమంటే మొన్న ఒకటి వచ్చాడు, అనియా కింద 2 అంగుళాలు పెట్టు, మధ్యలో 3 అంగుళాలు పెట్టు, మీద 4 అంగుళాలు పెట్టు అని చెప్తున్నాడు అన్న మంగళ షాపులో. ఇక్కడ నీకు నచ్చినట్టు అంగుళాలు స్టెప్పులు కత్తిరించుకుంటూ కూర్చున్నాడు. టైం లేదు, టైం బోల్డ్ తొందర. నీకు అమ్మనాలు డబ్బులు ఉన్నాయి. ఆర్మీకి వెళ్తే అలా ఉండదు. గడ్డం గీసుకోవడానికి, జుట్టు కత్తిరించుకోవడానికి టైం ఉండదు కాబట్టి మొత్తం 3 నెలల సరిపడా ఒకసారి చెక్కేస్తారు. అక్కడ సమయం అంతా యుద్ధంలో పెట్టాలి. పందెపు రంగంలో పోరాడేవాడు అన్ని విషయాల్లో మితముగా ఉండాలని రాయబడింది. దే హ్యావ్ టు లివ్ ఇన్ లిమిట్స్. ఇష్టానుసారంగా తినడానికి లేదు, ఇష్టానుసారంగా నిద్రపోవడానికి లేదు, శరీరాన్ని ఇష్టానుసారంగా బద్ధకానికి అప్పగించడానికి లేదు. రోజు ఫిట్నెస్, యుద్ధం వచ్చినా లేకపోయినా శరీరం కరెక్ట్గా ఫిట్గా ఉంచుకోవాలి కొంతకాలం. అంతేకాదు, ఎందుకు పెన్షన్ ఇస్తారు చెప్పిన? రిటైర్మెంట్ వచ్చేసిన తర్వాత కూడా యుద్ధం వచ్చి సైన్యం పోతాడు, మళ్ళీ తీసుకుపోతారు. అందులో ఆల్రెడీ కొంతకాలం ట్రైనింగ్ అయి ఉన్నారు కాబట్టి. విశ్వాసయాత్ర కూడా అలాంటిదే. దేవుని సంఘంలో దేవుని బిడ్డ బ్రతికే విధానం కూడా అలాంటిదే. ఈరోజు నిర్లక్ష్యంగా భక్తి చేస్తున్న సంఘాలు ఎక్కడ చూసినా ఉన్నాయి. అందరిలాగే దేవుని దగ్గరికి వచ్చామా, ఏదన్నా ఒకటి చెప్పుకున్నామా, ఏదైనా ఒకటి పొందుకున్నామా, దేవుడు మేలు చేశాడే, హ్యాపీగా బ్రతికేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ అది కాదు. ఎందుకు విశ్వాస జీవితాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలో ఈ సమయంలో కొన్ని మాటలకు గుర్తు చేస్తాను. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుని ద్వారా ప్రభువు చేసిన హెచ్చరిక ఏంటి? ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను అంటే దొంగోడని కాదు అర్థం. అక్కడ దొంగోడు చెప్పొస్తాడా? రేపు ఉదయం సాయంకాలం, రేపు ఉదయం 10 గంటలకు ఇంటికి వస్తాను, నాకు కొంచెం జీడిపప్పు ఉప్మా చేసి పెట్టండి, తినేసి మీ ఇంట్లో వెళ్ళి పట్టుకుపోతానంటాడండి.
దొంగడు చెప్పొస్తాడండి? చెప్పినాడు. నేను అలాగే వస్తాను చెప్పకుండా, ఆ వస్తేరా ఏం చేద్దాం? వస్తేరా కాదు, వస్తే ఏం చేస్తాడు? దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడు? ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన పెళ్లి సంఘం తీసుకుపోతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు వస్తాడు? గట్టిగా చెప్పండి. ఎవరిని? ఎవరినండి? రాయవరంలో సంఘాన్న? ఎవరిని చెప్పుకోవడం తమ్ముడు చాలేదు మీకు. ఈ పోతరయ్య అవ్వకుండా తీసుకుపోతే ఎలాగా, నూరు పోకుండా తీసుకుపోతే ఎలాగ చూస్తున్నారు. నన్ను తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. తమ్ముడు చెప్పండి. ఇంకా 4 రోజులు ఇక్కడే ఉందాం అనుకున్నవాడు నాకు ఇంకా కాదులే, మళ్ళా వస్తాడు ఇంకోసారి సెకండ్ ఇన్స్టాల్మెంట్లో రాడు. ఇంకా ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక వచ్చినప్పుడు ఆయన తీసుకొని పోతాడు కనుక సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకు సంఘము నిర్లక్ష్యంగా ఉండడానికి లేదు. ఎప్పుడు వచ్చినా నేను రెడీ అని చెప్పాలి. అందుకు ఆయన ఉపమాన రూపంగా అన్నాడు, నేను వస్తాను, దొంగలా వస్తాను చెప్పకుండా, నేను వచ్చినప్పుడు మీరు బట్టలు లేకుండా ఉంటారేమో, దిశమలతో కనబడతారేమో. దిశమలతో కనబడితే పెళ్ళికొడుకు వచ్చేసాడు. పెళ్లి కూతురు ఇప్పుడే చీర పాలేయించుకుంటుందండి. ఏమేయించుకుంటుంది? పెళ్ళికొడుకు వచ్చే చీర పాలేయించుకుంటుందా? జాకెట్ ఉక్షులు కుట్టించుకున్నా ఉండేయండి అక్కడ. పెళ్ళికొడుకు వచ్చేసరికి తయారైపోయి బట్టలు కట్టుకుని ఎప్పుడు పిలుస్తే అప్పుడు వేదిక మీదకి రావడానికి రెడీగా ఉండాలి. అప్పుడే పెళ్లి జరుగుతుంది. దేవుని స్తోత్రం కదా. నువ్వు పెళ్లి కూతురు రెడీ లేకపోతే ఏమవుతుంది? మీరు చెప్పండి. అందుకు దిశమలతో కనబడతావేమో సంగమా, బట్టలు లేకుండా అవమానకరంగా కనబడతావేమో సంగమా. అవమానకరంగా కనబడితే ప్రభు వచ్చినప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఇంతకీ అవమానకరంగా ఉండకుండా వస్త్రాలు కలిగి అందంగా ఆకర్షణీయంగా ఉండాలంటే ఏం చేయాలో 2-3 మాటలు చెప్పుకుందాం. నెంబర్ 1, మనం మన బ్రతుకులో చక్కని ఆకారంతో అందమైన పెళ్లి కూతురుగా ప్రభు వచ్చినప్పుడు సిద్ధపడాలంటే ఎలా వింటున్నామో, ఏమి వింటున్నామో వినే విషయాలు జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువారు ఒక హెచ్చరిక చేశారు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 24వ వచనంలో ఉన్న మాట మనం చదువుదాం. ఏమన్నారు ఆయన? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి, మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పారు? మీరు వాక్యమును విని దానిని అంగీకరించి 30 దంతలు 60 దంతలు 100 అంతలుగా ఫలించాలి అని ముందు ఉపమానం చెప్పారు. దేవుని బిడ్డలు ప్రభు వచ్చేసరికి ఫలించకపోతే వస్త్రహీనులే. అది గుర్తుపెట్టుకోవాలి. వస్త్రహీనులు అంటే మాకు సూట్లు ఉన్నాయండి, కోట్లు ఉన్నాయండి, పట్టు చీరలు ఉన్నాయండి, లెహంగాలు ఉన్నాయండి, గంగర చోళీలు ఉన్నాయండి కాదు. ఈ వస్త్రాలు ఏవి లెక్కల్లోకి రావు. రక్షణ పొందిన వ్యక్తి ప్రభువు కోసం ఫలించకపోతే, జాగ్రత్త వినండి, ఏం చేయకపోతే, ఫలించకపోతే బట్టలు లేనంటే లెక్క. ఫలించడం అంటే ఏంటి? ఫలించడం అంటే ఏంటి? దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఎకరానికి 40 బస్తాలు పండాల్సిన చేను 10 బస్తాలే పండింది. ఫలించిందా? తక్కువ ఫలం ఇచ్చింది. 30 పండాల్సిన చేను 40 బస్తాలు పండింది. ఫలించిందా? అధికంగా ఫలించింది. కనీసం గడ్డి కూడా లేకుండా తెగులు చచ్చిపోయింది. ఫలించిందా? 0 ఫ్రూట్. ఇప్పుడు దేన్ని బట్టి సంతోషిస్తాం? ఉన్నదానికంటే అధికంగా ఫలిస్తే మహానందం, ఎక్స్పెక్ట్ చేసినంత వస్తే సంతోషం, అంతకంటే తక్కువ వస్తే కాస్త బాధన్నా ఫోన్లే పెట్టుబడన్నా వచ్చింది అనుకుంటాం. అసలు ఏమీ రాకపోతే దేవుని స్తోత్రం. పాత పాట ఒకటి ఉంది, మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలు నరమొక్కలు నాటించాడు, తన పుత్రుని రక్త నీరు తడికాటి పెంచాడు, తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు, కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. హల్లెలూయా. ఎవరు మనం?
భూమి అనే తోటలో, మహి అంటే భూమి అనే తోటలో నరులనే మొక్కలు నాటించాడు. యేసు రక్తాన్ని నీరుగా కట్టాడు, పరిశుద్ధాత్మ దేవుని కాపుగా ఉంచాడు. మంచి ఫలాలను ఎదురు చూస్తున్నాడు ఫలించాలని. యెషయా 5వ అధ్యాయంలో చదువుతాను, ద్రాక్ష తోట నాటించి చుట్టూ గోడ కట్టించి బురుజ కట్టించి ద్రాక్ష తోట తొలిపించి మంచి ఫలాలు ఫలించాలని చూస్తే అది కారు ద్రాక్షలు కాసింది అని బాధపడతాడు. ఇంత చేస్తే కారు ద్రాక్షలు. ఇది చెడ్డ ఫలాలు ఫలించిన చెట్టు. ఒకటి అంజూరపు చెట్టులో లేక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉంది. 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడు, ఒక్క పండు కాయలేదు. చెట్టు నరికేమన్నాడు. తోటమాలి బ్రతికులాడాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండని, దీనికి నేను ఎరువేస్తాను, నీరు కడతాను, ఫలిస్తే ఓకే, లేకపోతే నరికేస్తాను. 0 ఫ్రూట్. అక్కడేమో చెడ్డ ఫలాలు కాసింది, ఇక్కడేమో 0 ఫ్రూట్. ఇంకోటి త్రోవ పక్కన అంజూరపు చెట్టు. యేసుప్రభు వెళ్తూ ఆకలితో దానికి చూశాడు, దాని నిండా ఆకులు ఉన్నాయి కానీ ఒక్క కాయ లేదు. ఇదేంటి? హిపోక్రైట్స్, వేషధారణ. ఎన్ని రకాలు చేశారా? ఏమీ లేకుండా అన్నీ ఉన్నట్టు బిల్డప్ ఇచ్చేవాడు కొంతమంది. ఎంతకాలం ఉన్నా ఏమీ లేకుండా అలాగే ఉండేవాడు కొంతమంది. కాస్తారు కానీ ఎవరికీ పనికి రాకుండా ఉండే ఫలాలు కాసేవాళ్ళు కొంతమంది. ఏం కావాలి ఇప్పుడు? నానావిధ శ్రేష్ఠ ఫలములు, పచ్చివి పండివి ద్వారబంధాల మీద వేలాడుతున్నాయి, నా పీడ వచ్చు తిను అని చెప్పే సంఘం లాంటి వారు కావాలి. దేవునికి స్తోత్రం. కాయకపోతే ఒక నష్టం, చెడ్డలు కాస్తే ఇంకో నష్టం. మంచి ఫలాలు ఫలిస్తే అది ఏం చేస్తుంది? దీవెన పొందుతుంది. దేవునికి స్తోత్రం. భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎవరి కొరకు ఫలించాలో వాని కొరకు అనుకూలమైన ఫలితాలు ఫలించాలి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలు. అలా కాకుండా అది గచ్చ పొదలు ముళ్ళ తీగలు ఫలిస్తే తుదకది కాల్చివేయబడతాయి రాయబడింది. ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి? కొందరేమో 0 ఫ్రూట్, కొందరేమో లేకపోయినా ఉన్నట్టు బిల్డప్, కొందరేమో కాస్తారు ఎందుకు పనికిరాని కాపు కాస్తారు, చేదు ఫలాలు. దేవుని స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. ఒక ఆయన ఫోన్ చేశాడు, అయ్యగారు నేను దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. మంచిదే బాబు, చెయ్యి. ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఫలానా అనాథాశ్రమం ఉందండి, ఆమె బట్టికలు అన్నం పెడదాం అనుకుంటున్నాను. దాన్ని నేను ఎందుకు ప్రార్థన చేయను? ముందు విశ్వాస గృహంలోని వారికి మేలు చేయాలి. దేవుని స్తోత్రం. ఎవరికి? నీతో ఉన్న సంఘములో విశ్వాసులకు ఉపకారం చేయి. విశ్వాసుకు ఉపకారం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? బయటికి వెళ్ళాలి. ప్రభువా నా కూతురు బాగు చేయండి. ప్రభు ఏమన్నారమ్మా, పిల్లలు తినే తీసి కుక్క పిల్లలు పెట్టకూడదు. ముందు పిల్లలు తినాలి, పిల్లలు తినగా మీద కుక్క పిల్లలు తినాలి. అప్పుడు కూడా విశ్వాసంతో ఉంటే అవును బాగు చేశాడు. దేవుని స్తోత్రం కలిగింది. తానుండే సంఘాలు ఉపయోగపడదు, తన కుటుంబానికి ఉపయోగపడదు. ఈ బ్యాచ్ ఎలా అంటారంటే, అమ్మకి ఏం చేయడు కానీ పిన్నమ్మ పండుగ పట్టు తీరెడతారన్నాడంట. ఎవరికి? అమ్మకి ఏం చేయడు, పిన్నమ్మ పట్టు తీరెడతాడా? ఇదే ద్రాక్షలు, కారు ద్రాక్షలు, యూజ్లెస్ ఫ్రూట్స్. అందుకే దానికి ఏం చేయాలి? నువ్వేమి వినుచున్నావో జాగ్రత్త. నీ బోధ ఏమర్థమైంది, నువ్వు ఎలా బ్రతకాలని అర్థమైంది. నెంబర్ 1, నువ్వు ఆత్మఫలము ఫలించాలి. దేవునికి స్తోత్రం గారు. ఏం ఫలించాలి? ఎవరు చెప్పారు ఆత్మఫలం ఉన్నా? ఆత్మఫలం ఏమనగా గలతీ 5:22 ఏమన్నా? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానికము. దేవునికి స్తోత్రం. ఇవి నీలో ముందు ఫలించాలి. ఏముండవు మనకి, ఏముండవు. ఎట్లా చెప్పండి? విగ్రహం పుష్టి, నైవేద్యం నస్తి అని తిట్టేవాడు మా తెలుగు మేష. ఆ మాటకి అర్థమైంది మీకు? విగ్రహం చూస్తే పుష్టిగా ఉంటుందంట. ఆ చదవడు, హోంవర్క్ చేయడు, పరీక్షల్లో పాస్ అవడు. ఒకటి కొట్టుకుని రాంబాబుని తెగొట్టేవాడు, రే ఎందుకు రా విగ్రహం పుష్టి నైవేద్యం నస్తి, నీకేం పెట్టినా వేస్ట్ అని. అంత విగ్రహం పుష్టిగా ఉంటే కాస్తైనా మనశ్శాంతి ఇవ్వాలి చూసినాడు. దేవుని స్తోత్రం కలిగి 2 పొంగలు గట్టి మేస్తుంది. ఇది 1/4 లీటర్ పాలు ఇవ్వదు. ఎందుకు? పోనీ ఆ పాకలో ఉన్న పేడెత్తదని దాంట్లో ఎక్కడ వేసి వచ్చేస్తూ ఉంటుంది. అది పని చేయదు మనకి. చెప్పండి ఇప్పుడు ఎలా ఉంది అది? ఆ లెక్కన మన బ్రతుకుల్లో
ఆత్మ ఫలమును మొదట ఫలించాలి. ప్రేమలో, సంతోషంలో, సమాధానంలో, దయాలత్వంలో, మంచితనంలో, సాత్వికంలో, విశ్వాసంలో, ఆశానిగ్రహంలో, దీర్ఘశాంతంలో మనం ఫలిస్తే సర్రన కోపం వచ్చేది. మనం చూడన్నాను, నేను మంచి భక్తులని గుళ్ళో తెగపాడేస్తారు. నేను ఉన్నానని చూసుకోలేదు. తిడుతున్నారంటే తిట్లు, అమ్మ కూతురు కలిసి అల్లుని తిడుతున్నారు. నిద్రపోతాను, నాకు గుండె తడొచ్చేసి లేచిపోయి షేక్ అయిపోయాను ఒకసారి. నేను అది వినబడకూడదని చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అటో తరగడా ఇటో తరగలేసుకుని లోపల సూట్లే దూరిపోతున్నాయి. అమ్మ దేవుడు, వీళ్ళ దగ్గర ఏం లేదు, మంచితనం లేదు, దయ లేదు, దీర్ఘశాంతం లేదు, సాత్వికం లేదు, సెల్ఫ్ కంట్రోల్ లేదండి, ఆశానిగ్రహం లేదు. కోపం వస్తుందండి. లేఖనం ఏం చెప్తుంది? కోపపడు కానీ పాపం చేయకండి. కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు గబ తిట్టేయకండి. కొంచెం ఆగి 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 నిగ్రహించుకోవాలి. డబ్బుకు మన మీద పడిపోతాడు కోపం రాగానే. ఆ డ్యామేజ్ని ఎంతసేపు చేసినా కవర్ అవ్వదు. ఇప్పుడు నీ దగ్గర ఏముంది? బట్టలు లేవు. ఏం వింటున్నావు? విన్న బోధ ప్రకారం బ్రతకాలి. కోపపడకండి, పాపం చేయకండి, తొందరపడి నోరు జారకండి. అండ్ ఒక అమ్మ లేరుమని ప్రచారాలు అన్నీ చేసేసిందంట. పాస్టర్ గారు ఇలాగా ఆయన మంచోడు కాదు, డామ్ అని. తర్వాత వాక్యం విని, దైవజనులు గౌరవించాలని వాక్యం విని పాపం చాలా పశ్చాత్తాపడి పాస్టర్ దగ్గరికి వచ్చిందంట. వచ్చి, అయ్యగారు క్షమించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీ గురించి తెలియక, వాక్యం అర్థం కాక ఎక్కడ పడితే అక్కడ మీ గురించి చాలా రకాలుగా మాట్లాడేశానండి, నన్ను క్షమించండి అండి. అప్పుడు పాస్టర్ గారు మేడ మీద తలగడలో ఎండబెడుతున్నాడు పాపం. ఇలా రామని చెప్పి ఒక తలగడ చింపి ఆ తలగడలో దూరు తీసి మేడ నుంచి ఇలా ఇస్తామన్నాడంట. ఇసిరింది. ఈసారి వెళ్ళిపోయి అవన్నీ పోగొట్టుకొచ్చి తలగడలో పెట్టమన్నాడు. అవుతుందా? మీరు చెప్పండి. తలగడలోంచి తీసేసిన దూదిని మేడ మీద నుంచి కిందకు పోయి అదంతా ఏరి పట్టుకొచ్చి మళ్ళీ తలగడలో పెట్టడం కుదురుద్దా? అంతేనమ్మా, నువ్వు సారీ చెప్పిన ఏమి జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. నాకు సారీ చెప్పి నువ్వు ఫ్రీ అయిపోతున్నావు, కానీ నా క్యారెక్టర్ నువ్వు బ్యాడ్ చేసావే, అది మనుషుల్లో బాగోవాలంటే చాలా కాలం పట్టద్ది, లేదా కొంతమంది పూర్తిగా నాకు దూరం అయిపోతారు. మీరు ఏం చేయాలి? ఇంకెప్పుడు తొందరపడి మాట్లాడడం మానేయ. దేవునికి స్తోత్రం. ఏమింటున్నావు? ఎంతకాలం పట్టించున్నావు? ఏమింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పటికప్పుడు ఈ సంవత్సరం అంతా విన్న దాని ప్రకారం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. గద్దింపు మాట విన్నావా? సర్దుబాటు చేసుకోవాలి. ఎప్పుడు నాకుబడి ఎడుతాడు అనకూడదు. ఎవరి కోసం? నీకోసమే కదా. బుద్ధివాక్యం విన్నావా? జ్ఞానం తెచ్చుకోవాలి. ఆదరణ వాక్యం విన్నావా? ఆ ఆదరణతో ఎన్ని కష్టాలు వచ్చినా ధీమాగా బ్రతికేయాలి. దేవునికి స్తోత్రంగా. ప్రోత్సహించే మాటలు వినబడ్డాయా ఈ వారం నీకు? దేవాన్ని ఎంత ప్రోత్సహించావు నన్ను, ఈ ప్రోత్సాహంతో ఇంకొంచెం ముందుకు పరిగెడతానని పరిగెత్తాను. నీకే మాట? గద్దింపా, దిద్దుబాట, హెచ్చరిక, ప్రోత్సాహమా? వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యు ఆర్ లిసనింగ్, యు ఆర్ హియరింగ్, దాని చొప్పున బ్రతికితే. హీరింగ్, లిజనింగ్ రెండు మాటలు వినడం పాజిటివ్ ఉంటాయి ఇంగ్లీష్లో. తేడా ఏంటి చెప్పిన? హీరింగ్ అంటే అలా వినేసి ఊరుకోవడం, లిజనింగ్ అంటే విన్నదాని ప్రకారం బ్రతకడం. దేవునికి స్తోత్రం కలగండి. మనం అన్నీ వింటాం కానీ విన్నదాని ప్రకారం బ్రతకం. కాబట్టి మొదటి మాట ఏం చేయాలి మనం? గట్టిగా చెప్పండి. ఏమి వింటున్నారో అది దాని ప్రకారం బ్రతకండి. ఏమి వింటున్నా దాని ప్రకారం బ్రతకండి. ప్రార్థన చేయమని విన్నారా? మొదలు పెట్టండి ప్రార్థన చేయడం. శుక్రవారం మనం మాట్లాడుకున్నాం. ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, యాచన చేయండి, కృతజ్ఞతలు చెల్లించండి. ప్రతిరోజు కొంత సమయమైనా దేవుని సన్నిధిలో గడపండి. దానికోసం బ్రతకాలి. దేవుని వాక్యాన్ని చదవండి, వాక్యానుకూలంగా బ్రతకండి అని వింటున్నామా? దానికోసం మనం జీవించాలి. దేవుని పనిలో ప్రోత్సహించండి, పక్క వాళ్ళని ఎంకరేజ్ చేయండి, తోటి వారిని కలుపుకొని తీసుకురండి. దాని ప్రకారం బ్రతకాలి. నువ్వు ఆ మాట మాట్లాడొద్దు, ఆ చోటుకి వెళ్ళొద్దు, అలవాటు ఉండదని వింటున్నావా? విడిచిపెట్టాలని ప్రయత్నం చేయాలి. విన్నదాని ప్రకారం బ్రతకపోతే తిన్నది వంట పట్టినట్టు కాదు. తిన్నది వంట పట్టకపోతే ఆరోగ్యం ఉండదు. సింపుల్ లాజిక్. కాబట్టి మొదటి మాట మనం ఏం చేస్తున్నాం? వస్త్రాలు లేకుండా దిగంబరులుగా కనబడకుండా ఉండాలంటే నెంబర్ 1, జాగ్రత్తగా వినండి, విన్న దాని ప్రకారం బ్రతకండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండవది, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం, మనలో మనం శ్రద్ధగా కట్టుకోవాలి. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి.
అక్కడ రాయబడిన మాటలు బహు హెచ్చరికతో కూడిన సంగతులు రాయబడ్డాయి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో, ఎలా కట్టుచున్నావో జాగ్రత్తగా చూసుకో. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఎలా కడుతున్నావు? కట్టడం అంటే ఏంటి? నీ ఇల్లు, నీ సంసారం, నీ బిడ్డలు వాళ్ళు బాగా లేకపోతే ఎంత బాధపడిపోతామో, వాళ్ళ కోసం ఎంత జాగ్రత్తగా ప్లాన్డ్గా మనం సిద్ధపరచుకుంటామో, అలాగే నీ బ్రతుకును కూడా కట్టుకోవాలి. నీ కుటుంబాన్ని భక్తిలో కట్టుకోవాలి, విశ్వాసంలో కట్టుకోవాలి, ఆసక్తిలో కట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. చిన్నపిల్లల్ని ముందు కూర్చోబెట్టుకొని నువ్వు వాక్యం చదవాలి, వాళ్ళతో చెప్పించాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏం చేయరు? దాన్ని తొలగిపోరు. ఇప్పటి నుంచి కట్టుకుంటున్నాం. లోకంలో సామెత ఉంది, మొక్కై వంగనది మానే వంగున. ఇంట్లో భార్య భర్తలు కలిసి ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళు రారు, మగపిల్లలు కొంత అలసిపోయి ఉంటారు, పని చేసి వస్తారు. అందులో మాకు పెద్ద భక్తి అక్కర్లేదు, మా ఆవిడ చేస్తుంది, ఆ చీరసింగి కొట్టుకున్నా పరలోకాన్ని పోతాను అనుకుంటూ ఉంటారు కొంతమంది. చీరసింగిలో లంగా ముందులు పట్టుకొని పరలోకాలు కూడా కుదరదు. భార్య ప్రార్థన చేస్తూ ఉంటే భర్త ప్రార్థన రాబట్టి కనీసం ప్రక్కన కూర్చోవాలి. నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక 5 నిమిషాలు కూర్చోండి. కూర్చొని ప్రార్థనలు ఏకీపిస్తే ఒకరోజు ఆయన ప్రార్థన చేస్తాడు. దేవుని స్తోత్రం. కట్టుకోవాలి. కట్టుకోవడానికి అక్కడ కూర్చొని ఇటుకలారా గోడ మీదకి వెళ్ళండి, సిమెంటా మధ్యలో పడు, తాపి రుద్దంటే అవుతుందా? మరి ఏం చేయాలా? మనమే ఇటుకలు మోసుకెళ్ళాలి, మనమే సిమెంట్ కలపాలి, మనమే అన్ని మీద పెట్టాలి. దాని చేతులు దెబ్బలు తగులుతాయి, ఎండ మొహం మాడుతుంది, చెమటలు కారుతూ ఉంటాయి. కానీ ఒకరోజు చూసాక ఎంత బాగా వచ్చింది ఇల్లు అనుకుంటాం. దేవుని స్తోత్రం. కట్టుకోవడానికి శ్రద్ధ లేకపోతే నువ్వు కూడా ఉండడానికి ఇల్లు కట్టుకుంటున్నావు. మన ఆత్మీయ కుటుంబాన్ని కట్టుకోవాలి, భార్య భర్తలు ప్రార్థించాలి, బిడ్డలతో ఉండాలి. ఒరే బాబు మొక్కుకున్నాను రా, నువ్వు నాతో పాటు మందిరానికి రావాలి. మొక్కుకున్నాను, ఏ మొక్కుకోకూడదా? మొక్కుకోవాలా. నేను దేవుని సంధికి నా బిడ్డలు తీసుకొస్తాను, భర్తను తీసుకొస్తాను, భార్యను తీసుకొస్తాను, మొక్కుకోవాలా. లోకంలోగా మొక్కున్నాడు. ఇక్కడ మొక్కులు ఏమనుకున్నావు? దావీదు మొక్కుబడి చేశాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ పుస్తకాలలో మొక్కుబడి చేశాడు. మొక్కుబడిన వాడికి ఏం గుర్తొస్తుంది? తలనేలా ఇచ్చేస్తాం. ఏం చేసుకోవాలి? 100 ఇచ్చేస్తాం. ఏం చేసుకోవాలి? మా అమ్మాయిని అమ్మేసి మళ్ళీ కొనేసుకోవడం ఎంత కమ్ముతావు? అది కాదు మొక్కుబడి. మేము ఈరోజు 1 గంట గుళ్ళో ఉంటామని మొక్కుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెలలో ఒకరోజు మా కుటుంబం ఓ పూట మందిరంలో గడుపుతామని మొక్కుకున్నాం. ఊరికి చెప్పారా? 7 నిద్రలు చేయండి, 3 నిద్రలు చేయండి. ఎక్కడ పోయి? దేవాలయంలో ఇల్లంతా వెళ్ళిపోయి అక్కడే కొడుకుంటారు కొంతమంది. వెళ్ళండి, ఆ మందిరంలో గడపండి. ఎందుకంటే మనసులో ఉండే గొడవలు గోడలు ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ఆ పూజల వలన, అక్కడ చేసిన మంత్రపట్టణం వల్ల ఆ వాతావరణం అంతా కొంచెం దైవికంగా ఉంటుంది. కాబట్టి అక్కడ కాసేపు గడిపితే మనసు ప్రశాంతంగా ఉండడం లోకంలో పెద్దలు పెట్టారు. అంతకంటే నిజమైన దేవుని సంధి ఇక్కడ ఉంది కదా. దేవుని స్తోత్రం. ఎక్కడ గడపాలా? టీవీ ఎట్టేయండి, దగ్గర వచ్చేస్తాం. ఎక్కడ? గుళ్ళో కూడా టీవీ ఎట్టేసి పెద్దది సీరియల్ ఎత్తి అందరూ ఇక్కడే ఉంటారు. ఆ పక్కన వచ్చిన బారుసాలు పెట్టేసి మోటార్లు అంతా అందరూ ఇక్కడే ఉంటారు. అవి ఏం ఉండవు ఇక్కడ. కానీ మనం ఇక్కడ ఉండాలి. దేవుని స్తోత్రం కలిగింది. దేవుని సందులో ఆనందం ఉంది, సంతోషం ఉంది. దేవుని సందులో నిలకడ ఉంది, ఫలింపు ఉంది. పిచ్చుకలకు వానకోవులకు గూటు స్థలం అక్కడే ఉంది. అక్కడ ఉంటే కలిగే సంతోషం అంతా ఇంత కాదు. దేవుని స్తోత్రం. ఎలా కట్టుకుంటున్నావు? మాటల విషయం కట్టుకోవాలి. తొందరపడి ఇతరుల గురించి, దైవజనుల గురించి, సేవ గురించి, దేవుడి మీద పిల్లల ముందు బలహీనమైన మాటలు మాట్లాడదు. మాయదారి దేవుడు ఏం చేశాడు అన్నాడు అనుకోండి. ఏం చేశాడంటే ఆ పిల్లలు ఏమంటారు? అమ్మా నీ మాయదారి దేవుడు నాకు వద్దంటాడు. నిజంగా నీ మనసులో బాధ వచ్చినా, కష్టం వచ్చినా కూడా పిల్లల ముందు బలహీనమైన మాటలు మాట్లాడు. ఒక సేవకుడు ఉన్నాడు, కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు. సేవ అంత సులువు కాదండి. ఈరోజు 100 మంది నా ముందు కూర్చున్నారంటే 25 ఏళ్ళు పట్టింది. పల్లెటూరులో రోజుకు 100 రూపాయల కూలి కోసం బ్రతికే వాళ్ళని ఒకరోజు గుడి మానిపించి గుళ్ళో కూర్చోబెట్టాలని నాకు 25 ఏళ్ళు పట్టింది. ఇవాళ పనికి పోతే 500 వస్తాయి. 500 వద్దనుకొని మీరు గుళ్ళో కూర్చోవడానికి ఎంత త్యాగం కావాలో తెలుసా? సిటీస్లో ఏమో ఉద్యోగస్తులు సెలవులు చూసి కూర్చుంటారు కదా, సమస్య కాదని. ఎప్పుడు ప్రార్థన పెడతాప్పుడు కూర్చోవడం, ఎప్పుడు ఉపవాసం పెడతాప్పుడు ఉపవాసం ఉండడం, ₹1 పావులో దేవునికి ఇవ్వాలన్నప్పుడు సమర్పణతో తినడం మానేసి ఇవ్వడం. ఇది రావడానికి ఎంత టైం పట్టింది తెలుసా? దీనికోసం సేవలు ఎంత కష్టపడాలో తెలుసా? అంత సులువు కాదు. ఆ సేవకు కష్టం,
ఇబ్బంది, కొన్నిసార్లు తిండి లేనితనం, కొన్నిసార్లు బట్టలు లేనితనం చూసి ఒక్కడే కొడుకు ముందు చాలా బలహీనమైన మాటలు మాట్లాడేవాడు. ఏం సేవలు బాబు, అనవసరంగా వచ్చాను, ఈ కష్టాలు మీరు పడకూడదు అంటా ఉంటాడు. ఏమనిపిస్తుంది? కొంచెం పెరిగి పెద్దవాడు అయిన తర్వాత బాబు ఈ సేవ, ఇప్పుడు సేవ కొంచెం బాగుంది, ఈ సేవ నువ్వు చేయాలని సేవ ట్రైనింగ్ పంపిస్తే ఆ కొడుకు అన్నాడు, ఈ సేవ నేను చేయలేను, నేను ఉద్యోగం చేసుకుంటాను. ఎందుకన్నాడు అంటారు? ఒకప్పుడు సేవ చాలా కష్టం, చాలా బాధ, ఇది మాకు ఎంతో పనిష్మెంట్ అన్నట్టు నువ్వు బ్రతికావు కాబట్టి నేనేమో నా పిల్లల ముగ్గురిని బాగా చదివించి ఉద్యోగాలు చేసుకున్నాను అని. వాళ్ళు నా దగ్గర కష్టాలు చూసారా లేదా? బాధలు చూశారు, కష్టాలు చూశారు, ఇబ్బందులు చూశారు, కానీ ఎప్పుడు వాళ్ళ ముందు బలహీనంగా మాట్లాడలేదు. వాళ్ళ ముందు ఉపవాసం ఉన్నాం, ప్రార్థన చేసాం, ఆ మంచాల మోకరించి ప్రార్థన చేసాం, మాతో పాటు కూర్చొని పెట్టి ప్రార్థన చేసాం. బాగా దేవుడు చదివించాడు, చదువుకున్నారు, అందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోయి ఉద్యోగాలు చేసుకోండి అంటే ఏమన్నారు? ముగ్గురు వచ్చి మేము సేవ చేస్తాం. దేవుడికి స్తోత్రం. 1000 రూపాయలు సంపాదించగల కెపాసిటీ ఉన్నాక, ఉన్నత చదువులు ఉన్నాక, ఎక్కడికి పోయినా 10 మందిని పోషించే పరిస్థితి ఉన్నాక, డాడీ మేము సేవ చేస్తాం, మాకు లోకంలో డబ్బులు వద్దు, మీరు ఇలా కష్టపడడం కావాలి. దేవుడికి స్తోత్రం. ఏం చూస్తుంటారు? నేను ఎంత తృప్తిగా చెప్తున్నాను ఈ మాట, ఎంత అతిశయంగా చెప్తున్నాను. 1 లక్షలు వస్తే నాకు ఇబ్బంది లేదా? ఇప్పుడు చాలా మంది పాస్టర్లలో పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవడు వెనకాల సేవ చేయడానికి లేదు. ఈ బాధలు పడలేక పిల్లల్ని చదువులు చదివించి ఉద్యోగాలు చేయించి, మనం ఒకటి చెప్తాడయా ప్రార్థన చేయడం, ఒక అబ్బాయి డాక్టర్, ఒక అబ్బాయి ఇంజనీర్, మరి సేవ ఎవరు చేస్తాడే అంటే మాట్లాడలేదు. ఎంతకాలం ఉంటాను? లక్షలు సంపాదించిన అలవాటు అయినప్పుడు మళ్ళీ వస్తాడా ఈ చదువులకు నేర్చుకోవడానికి? రాడే. దేవుని సేవలో బ్రతకడం రావాలి. దేవునికి స్తోత్రం. ఎలా కట్టుకుంటావు నీ పిల్లల్ని, నీ భర్తని, నీ భార్యని, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకున్నారు జాగ్రత్తగా చూడండి. ఆ ఆటకి ఇసుక దొరకలేదు, సముద్ర శుద్ధ కట్టి ఏమవుద్ది? తర్వాత బయలుపోతాయి. మంచి ఇసుక వాడాలి, మంచి సిమెంట్ వాడాలి, మంచి ఇటుక వాడాలి. ఆయా కట్టుకున్నప్పుడు సరిగ్గా కట్టుకోకపోతే తర్వాత పని చేయదు. ఇంటి కోసం ఎలా ఉన్నాం, బ్రతుకు భక్తి కోసం కూడా అలాగే ఉండాలి. మొదటిది ఏమి వింటున్నారో చూసుకోండి, 2 ఎలా కట్టుకుంటున్నారో చూసుకోండి, 3వది చక్కగా నిలవబడండి. దేవుని స్తోత్రం కలిగింది. ఏమంటే వింటే చాలదు, ఇవాళ మరి రేపు కూడా వినాలి కదా, ఎల్లుండి కూడా వినాలి కదా. కట్టుకుంటే చాలదు, వారం కట్టాము, తర్వాత కూడా కట్టాలి కదా. అంటే స్టాండ్ ఫార్మ్లీ, స్థిరముగా నిలవబడాలి. నేను చివరి దాకా వింటానే ఉంటాను. అప్పుడంటే చిన్నవాళ్ళు అని విన్నాం, పాస్టర్ గారు మాకు ఇప్పుడు తల నేర్చుకుని వెళ్ళలేవా? చెవులు పోయాయా? ఏ దశకు వచ్చినా వినాలి. నేను కూడా నేను ఇప్పటికీ వినాలి, ఇప్పటికీ లోపడాలి. నాకు అన్నీ తెలుసు అని కూడా లేదు. ఎప్పటికీ నాకంటే నీకంటే దేవుడు గొప్పవాడు. స్థిరముగా వినాలి, స్థిరముగా కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఒకప్పుడు పెద్ద బరువులు మోసి కట్టాము, బరువులు మొయ్యలేకపోతున్నాం. ఇప్పుడు తేలిగ్గా ఉండే కట్టాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. గోడలు కట్టేవాడు బలంగా పనిచేయాలి, కిటికీలు పెట్టేవాడు ఎలా పనిచేయాలి? కొంచెం అంత బలం అక్కర్లేదు కదా. రంగు వేసేవాళ్ళు ఓపికగా ఉండాలి తప్ప అంత బలంగా ఇంత బరువులు మొయ్యక్కర్లేదు కదా. అంటే పనిలో ఒక్కొక్కటి తేలికుంది. అప్పుడు బరువైన పని చేస్తావు, ఇప్పుడు వయసు లేదు, తేలికైన పని చేయి, కానీ స్థిరంగా పని చేయి. దేవుని స్తోత్రం కనుక ఏదో పని చేయాలి. ఫీల్డ్లో ఉన్నాం, ఇప్పుడు ఫీల్డ్ వర్క్ చేయలేకపోతున్నాం, గట్టి మీద ఉండి పని చేయించు, అది కూడా పనే కదా. నడువు నొప్పి రాదు, కాళ్ళు నొప్పులు వస్తాయి, కూర్చుంటా నిలబడాలి కదా, ఎండ తగలాలి కదా. నీకు చేతనైన పని, నీ వల్ల అయిన పని నువ్వు చేయాలి. కనుక లేఖనం చెప్తుంది చూడండి, కొరింథీ మొదటి పత్రికలోని 10వ అధ్యాయంలో 12వ వచనంలో ఈ మాట కూడా చదువుదాం. తాను నిలుచున్నాను తలంచుకునేవాడు పడకుండాట్లు జాగ్రత్తగా చూచుకోవాలి. దేవునికి స్తోత్రం. బాగానే ఉన్నాను సార్ ఇవాళ దేవుడి దేవాల. మరి రేపు ఇవాళ వరకు బాగున్నామండి, మరి రేపు ఎలా ఉన్నావు? పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. నిలబడ్డవాడు ఏమవ్వాలా? పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పడిపోతావేమో కాబట్టి మనం పాట పాడతాం కదా, పడకుండా నిలబెట్టుము, జారకుండా కాపాడు. ఎప్పటిదాకా? రాజా నీరాక ఆలస్యమైతే, దేవా నీరాక ఆలస్యమైతే, పడకుండా నిలబెట్టుము, నన్ను జారకుండా కాపాడుము, పడకుండా నిలబెట్టుము, నన్ను జారకుండా కాపాడుము.
నాకు నీ కృప పడిపోతానేమో, పడకుండా నిలబెట్టు అంటే ప్రతిరోజు ఏం చేయాలి? నిలబడ్డావా పడిపోయావా? నిలబడ్డావా? కొంత పడిపోయి కూడా నిలబడ్డావు అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? పడిపోయా ఉంటాడు, నిలబడ్డావు అనుకుంటున్నాడు. కాదు కాదు, పడిపోయావు, ఎప్పుడో పడిపోయావు. పడిపోతే ఎంత బాగా పండించే నేను ఏమైపోతుంది? మనకు తెలిసిన భాషలో చెప్తున్నాను. ఇంత బాగా పండిన చేను, పెద్ద పెద్ద కంకులు వేసిన చేను పడిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? నిలబడినంత ఫలం పడిపోయి వస్తుందా? కొంత పాడైపోద్ది, గముకుని ఎత్తపోతే మొక్కలు వచ్చేస్తుంది, దాన్ని పని చేయదు. 100 సంవత్సరాలు నిలబడి 100వ సంవత్సరంలో పడిపోయావు అనుకో, 100 సంవత్సరాలు నిలబడింది ఏమైపోద్ది? వేస్ట్ అయిపోద్ది. అందుకని సీనియారిటీ పెరుగుతున్న కొద్ది ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు చెప్తాను, మెట్లు ఎక్కుతున్నావు, నువ్వు ఇచ్చిన ఓ మెట్టు ఎక్కి పడ్డావు, చిన్న దెబ్బ తగులుతుంది. 2 మెట్లు ఎక్కి పడ్డావు, ఇంకొంచెం పెద్ద దెబ్బ తగులుతుంది. 10వ మెట్టు మించి కింద పడ్డావు, నడుము విరిగిపోతుంది. అవునా? ఎంత ఎక్కువ ఎత్తుకి ఎక్కి పడతావో అంత పెద్ద దెబ్బ తగిలేస్తుంది. భక్తిలో బలహీనంగా ఉన్నప్పుడు పడితే చిన్న దెబ్బే. భక్తిలో బలంగా ఉండి ఉపవాసాలు చేసి ప్రార్థన చేసి దేవుడి కోసం ధారాళమైన కానుకలు ఇచ్చి సువార్త ప్రకటించి నిష్ఠగా బ్రతికిన తర్వాత కూడా ఒకరోజు వెనక్కి వెళ్ళావు అనుకో, మాట జారావు, కన్ను జారావు, తప్పటడిగేస్తావు, ఉద్రేకపడ్డావు, పడ్డట్ట నిలబడ్డట్ట. అందుకేం చేయాలి? మనం ఏం చేయాలి? పడకుండా చూసుకోవాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన 5 నిమిషాలు చేసేవాళ్ళు సంవత్సరం అంతా 5 నిమిషాలు చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? 6 నిమిషాలకు పెంచాలి. అవునా? నా మాట అర్థం కాదు. లాస్ట్ ఇయర్ 45 వారాలే గుడికొచ్చావు, ఈ సంవత్సరం 52 వారాలు రావాలని ట్రై చేయాలి. 45 తగ్గకూడదు. 52 వారాలు వస్తే దేవుని స్తోత్రం. లేదు, అట్లీస్ట్ 46కి రా. ఉపవాస ప్రార్థనలు చేయలేదు లాస్ట్ ఇయర్, ఉపవాస ప్రార్థన చేయి. లాస్ట్ ఇయర్ అంతా వారానికి 5 రూపాయలు ఇచ్చావు, ఇంకో రూపాయి పెంచు ఈ సంవత్సరం. మనం ఏం చేస్తూ ఉంటాం? మీరు చెప్పాలి. అలా కూడా బ్యాలెన్స్ చేయకుండా ప్రార్థన మానేస్తాం. ఇలా చేయలేకపోతున్నాను, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేసింది. ఉపవాసం నేను ఆల్రెడీ 100 రోజులు ఉపవాసంలో ఉన్నాను. 2వ తారీఖు మొదలు పెట్టాను, రోజులు ఒక్కసారే తినాలి, నో బ్రేక్ఫాస్ట్, నో డిన్నర్. నాకేమో లోపల ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటున్నారా? నా హృదయంలో భారం ఉంది. మనం శుక్రవారం రాత్రి పంచుకున్నాం ఎన్ని భయంకర పరిస్థితులు క్రైస్తవ సంఘం మీద ఉన్నాయో, విశ్వాసుల మీద ఉన్నాయో. అవన్నీ జరగాలని మిమ్మల్ని ప్రార్థన చేయమంటే నేనేం చేయాలి? మీకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. నేను కొంతమంది ఆ భారాన్ని తీసుకొని కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థన ఫలించాలంటే మీకంటే ఎక్కువ ప్రార్థన, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. నేను ఆ కారణం చేత నేను కూడా ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. పెరగాల వద్దా? పెరగాలి. లాస్ట్ ఇయర్ ఉపవాసం ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం అంతకంటే కొంచెం ఎక్కువ ఉండాలి. లాస్ట్ ఇయర్ ప్రార్థన ఈ సంవత్సరం పెరగాల. లాస్ట్ ఇయర్ గుడికి పాటలు అయిపోయి వచ్చావు, ఈ సంవత్సరం ముందు రావాలా. ముందు వచ్చి మందిరాన్ని శుభ్రం చేసి అలవాటుగా రావాలా. దేవుని సన్నిధికి వచ్చి పని చేయాలి, సహకరించాలి, అవసరాలు చూడాలి, కష్టాలు చూడాలి. అప్పుడు కదా మనం స్థిరంగా నిలుచున్నామని అంటాం. దేవుని స్తోత్రం. నిదానం నిలబడు. ఆ కూతురికి పెళ్లి సంబంధం వచ్చింది, మా ఫ్రెండ్ చెల్లికి. నాన్నగారు మిలిటరీ ఆఫీసర్. పెళ్ళికొడుకు వచ్చాడు, వచ్చి నమస్కారం. ఆడు మిలిటరీ అంట. పెళ్ళికొడుకు వచ్చి నమస్కారం. ఈయన మిలిటరీ ఆఫీసర్, పెళ్ళికొడుకు తండ్రి. అదేమో మిలిటరీలో ఏదో సంథింగ్ జాబ్. నమస్కారం పెట్టాడంట. ఏమి చూడకుండానే వాళ్ళ అబ్బాయి గురించి అని పంపి ఆయన నాకు అడ్డుగా పనికిరాడు. ఏం చూడలేదు. ఏమండి వాళ్ళ అబ్బాయి అడగలేడు. నేను అడిగాను, డాడీ ఏమండి అంటే, అది మిలిటరీ ఆఫీసర్ ఏంటి నాన్న, అది నిలబడగా రాలేదు కాబట్టి. ఆఫీసర్ నలుడిగా కోరుకునేవాడు, మిలిటరీ వాడు ఏం కోరుకున్నాడు? నిలబడ్డం రాలేదంటాడికి. ఆఫీసర్ మీద నిలబడతాడా? మామగారిని అప్పుడే నా మీద మా కళ్ళు పెత్తనం చేసేద్దాం అనుకుంటాడు, తెలుసు రాకుండానే. ఆఫీసర్ ముందు ఎలా ఉండాలా? నిలబడ్డం రాలేదు కాబట్టి రిజెక్ట్ అన్నాడు. క్యాన్సిల్ అయిపోయింది సంబంధం. ఆఫ్టర్ ఆల్ కట్నం ఇచ్చి చేసుకున్న అల్లుడి దగ్గరే అంత చూస్తే పరలోకి వచ్చి దేవుడు ఎంత చూస్తాడు? మనం దేవుని స్తోత్రం. వీడు నిలబడ్డం రాలేదు, తీసే. ఎవరిని నిలబడడం రాలేదు, మాట్లాడడం రాలేదు, ప్రార్థన చేయడం రాలేదు, భక్తిగా ఉండడం రాలేదు, తీసే. బ్రతుకులు ఆడుకోవాలి. నాయన 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 సరిగ్గా కట్టుకుంటాం బాబు, బట్టలు సరిగ్గా ఉంటాం నాయన. ఎవరు బ్రతుకులు ఆడుతున్నారు? యేసు స్వామి మన కోసం తండ్రి కుడి పార్శ్వన కూర్చొని విజ్ఞాపనము చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ సంవత్సరం నుంచి నాయన 26 నుంచి నాయన 26 నుంచి నాయన బ్రతుకున్నామంటే ఎక్కడ కలపాలా? వారానికి ఒక్క రోజైనా
దేవుని స్తోత్రం చెప్పండి. మన సాక్ష్యం చెప్తాం, దేవుడు బతికించాడు, ఎందుకో బతికించాడు తెలియదు తీసేస్తాడు. ఎందుకు బతికించాడు తెలియాలి కదా. ఆయన సన్నిధిలో ఉంటావని, ఆయనతో స్నేహం చేస్తావని, ఆయన దగ్గరకు వస్తావని, అంతే తప్ప ఇంకో 500 సంపాదిస్తావని కాదు. వాట్ యూస్ నీ సంపాదన వల్ల. దేవుని సన్నిధిలో ఉండడానికి ఎంత 2 గంటలు అడుగుతాడు వారానికి 2 గంటలు కూడా దేవుని దగ్గర ఉండలేదు. మనం పరలోకం వెళ్తామండి, కుదుర్చుకోవాలి. అప్పటికి మీరు పగలు రాలేరా? వాళ్ళ కోసం రాత్రి ఆరాధన పెడదాం అవసరం అయితే. పగలు మిస్ అయ్యే వాళ్ళు రాత్రికి రండి, అందరూ మిస్ అయిపోకండి. పనులు ఉన్నవాళ్ళు, ఉద్యోగం ఉన్నవాళ్ళు, పనులు ఉన్నారు కదా, దానికోసం రాత్రి ఆరాధన కూడా పెడదాం కుదిరితే. మీరు ఆలోచించుకొని చెప్తే కష్టమైన, ఎందుకంటే మీరు ప్రభుత్వం ఉండాలని మా ఆశ. దేవుని స్తోత్రం కలిగిన ఆదివారం మిస్ అవ్వకూడదు, ఆరాధన మిస్ అవ్వకూడదు, ఉపవాసాలు మిస్ అవ్వకూడదు. ప్రభువు సన్నిధిలో ఇంకా ఎక్కువ గడపాలి. ఆ దినము సమీపించడం మీరు చూసుకోవాలి. మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఇబ్రీపత్రిక 10:24 ఉంది. మరి ఎక్కువ అలాగూ చేయాలంట. ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును, ఒకరినొకడు పురుకొల్పుకుందాము. మంచిగా ఉండవచ్చు, ఎంకరేజ్ చేసుకోవాలి. అప్పుడు వెళ్ళిపోతున్నావా, మనం లాగేస్తూ ఉంటాం. ముందుకెళ్ళేవాడు కాళ్ళు పెట్టుకొని వెనక్కి లాగేస్తూ ఉంటాం. బ్యాక్ స్టాపింగ్ అంటే వెనక్కి పొడిచేస్తూ ఉంటాం. అయ్యా వెళ్ళిపోతాను నేను, ఏం పని ఉంది వెళ్ళిపోతారు. పాస్టర్ గారికి ఏం పని ఉంది వెళ్ళిపోతారు, నాకు ఏం పని లేదా. నేను చేసే పనులు మీరు ఒక రోజు చేస్తే మెంటలు వచ్చాను. ఇంటి పని, ఏమండి, సేవ పని, అనేకమైన దైవజనుల పనులు, బైబిల్ కాలేజ్ పని, బయట సభల పని ఒకటి కాదు. నేను రోజు 18 గంటలు కష్టపడతాను. మీకు తెలుసు తెలియదు. నిద్రపోవడానికి కూడా సరైన టైం ఉండదు, కొంచెం తినడానికి కూడా టైం ఉండదు. టైం అంటే టైంకి వెళ్ళిపోవాలి ఎక్కడికి. ఈ మధ్యలో కూడా అయ్యగారు మీరు టైంకి వచ్చేయండి అని. రా, నువ్వు నాకు ఆ మాట చెప్పకూడదు. మీరు ఎక్కడికి వచ్చినా లేట్కి వస్తాను, నాకు చెప్తే టైంలో. నేను ఎక్కడికైనా వస్తాను టైంకి 5 నిమిషాల ముందు ఉంటాను. నేను ఎప్పుడు పంక్చువాలిటీ. ఎవరినైనా అడగండి, డానియల్ పాస్టర్ గారు ఎక్కడికైనా వస్తాను టైం దాటి వస్తాడా? వస్తాను టైం దాటిపోతే ముందుగానే చెప్తాను సారీ రానని, కానీ ఎప్పుడు ఆలస్యంగా రా. లేక 5 నిమిషాలు లేట్ చెప్తాను, 5 నిమిషాలు లేట్గా వస్తానని. ఏమంటే అలా పిల్లారా, ఈ మొదటి ఆరాధన సమయంలో మనందరి హృదయాల్లో దిశములతో ఉండకుండా వస్త్రాలు ధరించుకొని అలంకరణతో పెళ్లి కుమార్తె వలె ప్రభువులో ముందుగాక ఆ నిర్ణయాలు చేసుకుందాం. అలా ఉండడానికి ఏమంటున్నావో జాగ్రత్త, ఉన్న దాని ప్రకారం బ్రతుకు. ఎలా కట్టుకుంటున్నావో జాగ్రత్త. కొంచెం కష్టమైన, ఇబ్బంది అయినా జీవితాన్ని బతిగా కట్టుకో. నిలబడ్డా మంచిదే, పడిపోకుండా చూసుకో, జారిపోకుండా చూసుకో. నిలబడ్డవాడు బహుమానాలు పొందుతాడు, కట్టుకున్నవాడు దీవులు పొందుతాడు, వినేవాడు నూరంతలు ఫలిస్తాడు. ఈ స్థితి ప్రభువు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నా దయచేసి తల వచ్చి కళ్ళు మూసుకోండి. ఎవరు మట్టుకువారే హృదయాలు తెరచి 2 నిమిషాలు త్వరగా ప్రారంభంలో ప్రార్థన చేయలేదు కదా, విన్న మాటల చొప్పున ప్రార్థన చేసుకుందాం. దేవా, నన్ను కనికరించు, నన్ను దర్శించు, నీ మాట చేత బ్రతకడానికి కృప చూపించు. ఎంత మంచి జీవితం ఇచ్చావు, మేలు చేసావు, ఉపకారాలు చేసావు, సహాయాన్ని చేసావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, అద్భుతాలు చేసావు, ఎన్నో మేలైన సంగతులను అనుభవించాను. నీకు ఇష్టంగా నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేస్తాను. నువ్వు వస్తావు, నేను దొంగవలే, నువ్వు వచ్చావు, నేను వస్తానని చెప్పావు. నీ వస్త్రాలు ఎత్తుకుపోయేటప్పుడు ఉంటాడు, వస్త్రాలు పోగొట్టుకుంటావు. దిశమూల కనబడకుండా జాగ్రత్త పడమని చెప్పావు. అలా జాగ్రత్త పడ్డావు నేర్పునాయన అని అడుగుతావు. నువ్వే కాపాడు, నువ్వే భద్రపరచు. క్రమంగా శ్రద్ధగా భక్తిగా బ్రతికే జీవితం నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రభువుతో చెప్పుకుందాం. ఒక చేయన పైకెత్తి ప్రార్థన చేసుకోండి. ప్రభు, జాగ్రత్తగా శ్రద్ధగా నమ్మకంగా బ్రతకడం నేర్పించుతండి అని ఆయన పాదాలు కొట్టుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ పాదాల చెంత ఈ శ్రేష్టమైన సమయంలో నీ మాటలు విని నీ కోసం బ్రతకడానికి మాకు కృప చూపించాడు. దివ్యమైన మీ మాటల చేత ఆకర్షించబడి ఆ మాటల చొప్పున బ్రతికి స్థిరంగా నిలబడి చక్కగా కట్టుకొని మీరు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి కావలసిన కృప మాకు అనుగ్రహించారు. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందడం యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.